Welcome viewers, welcome to Health Fitness Yoga. Myself Dr. Deepthi. అలాగే గంగాధర్ కోటం గారు ఒక క్వశ్చన్ అడిగారు. మినాక్సిడిల్కి లో లెవెల్ సెల్స్ వరకు వెళ్ళే కెపాసిటీ ఉందా? మినాక్సిడిల్ హెయిర్ రీగ్రోత్కి స్టిమ్యులేటర్గా ఎలా పనిచేస్తుంది? గంగాధర్ గారు, మినాక్సిడిల్ అనేది ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో ఆ పార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ని కాస్త ఎక్కువగా పనిచేసేటట్టుగా, ఎక్కువగా బ్లడ్ ఫ్లష్ని అందించే విధంగా హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. దీని మూలాన గ్రోత్ ఫేజ్లో ఎక్కువ కాలము మన హెయిర్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే మినాక్సిడిల్ హెయిర్ గ్రోత్ స్టిమ్యులేటర్గా ఉండదు కానివ్వండి, ఆల్రెడీ గ్రో అయిన హెయిర్ని తొందరగా ఊడిపోకుండా వాటి లైఫ్ స్పాన్ని పెంచే రకంగా ఈ మినాక్సిడిల్ హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే మనకి మామూలుగా ట్యాప్ వాటర్లో వచ్చే ధార ఒక రకంగా ఉంటుంది. అదే మోటార్ ఆన్ చేసినప్పుడు ఆ ఫ్లష్ అనేది ఇంకా ఫాస్ట్గా, స్పీడ్గా ఉంటుంది. ఆ వెలాసిటీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది కదా, ఆ ఫ్లష్ యొక్క వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే మినాక్సిడిల్ పెట్టినప్పుడు కూడా మన హెయిర్ ఫాలికల్స్కి అందే బ్లడ్ ఫ్లష్ అనేది ఎక్కువగా ఉండడం మూలాన హెయిర్ అనేది ఎక్కువ కాలం గ్రోత్ ఫేజ్లో ఉండేటట్టుగా హెల్ప్ అవుతుంది. తద్వారా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మెయిన్ మినాక్సిడిల్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తూ హెయిర్ని గ్రోత్ ఫేజ్లో చాలా కాలం ఉండేటట్టుగా చేస్తూ మనకి బాల్డ్నెస్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తుందన్నమాట. ఇది టాపికల్గా అప్లై చేసేదే కనుక మనం కడుపులోకి తీసుకోవట్లేదు. అది కనుక చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అక్కడే తగ్గిపోయినట్టు లెక్క. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మీరు మినాక్సిడిల్ని వాడవచ్చును. ఫీమేల్స్ అయితే 2%, మేల్స్ అయితే 5%తో బిగిన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మినాక్సిడిల్ అనగానే అదొక డ్రగ్ అనేసి చాలామంది భయపడుతూ ఉంటారు. అలా ఏం లేదు. మినాక్సిడిల్ ప్రిస్క్రైబ్ చేసి, మీకు కనుక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్లయితే మీరు మినాక్సిడిల్ని ఏ టెన్షన్ లేకుండా వాడవచ్చును. అయితే మినాక్సిడిల్ ఎప్పుడైతే మొదలు పెడతామో బాగానే ఉంటుంది. గ్రోత్ ఫేజ్ అనేది చాలా రోజుల పాటు ఆ స్పాన్ పెరుగుతుంది, ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. కానీ సడన్ విత్డ్రాల్ ఎప్పుడూ చేయకూడదు. సడన్గా చాలామంది ఏం చేస్తుంటారు, మినాక్సిడిల్ పెట్టినాక 2-3 నెలల వరకు ఎటువంటి రిజల్ట్ లేదు, ఫాల్ ఎక్కువగా ఉంది అనేసి ఆపేస్తూ ఉంటారు. కానీ మినాక్సిడిల్ వాడినప్పుడు ఒక 3 నెలల వరకు ఎటువంటి రియాక్షన్ కానీ, రెస్పాన్స్ కానీ దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. కనీసం 3 నెలలు గడిచినాకనే మినాక్సిడిల్ అనేది దాని ప్రతాపం అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఓపిక్గా, కన్సిస్టెంట్గా మీరు కనుక 3-4 నెలల పాటు మినాక్సిడిల్ని గట్టిగా కంటిన్యూ చేస్తే అప్పుడు మీకు రిజల్ట్స్ బిగిన్ అవుతాయి. బిగిన్ అవగానే ఇంకా చాలు అనుకొని ఎప్పుడైతే ఆపేస్తారో అప్పుడు మళ్ళీ యథావిధిగా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా మినాక్సిడిల్ ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్ మీకు చెప్తూనే ఉంటారు, బిగిన్ చేస్తే వీలైనంత వరకు ఆపకండి అనేసి. ఒకవేళ అది బ్రేక్ చేయాల్సి వచ్చినా, ఆపాల్సి వచ్చినా గ్రాడ్యువల్గా విత్డ్రా చేయాల్సి ఉంటుందన్నమాట. సడన్ విత్డ్రాల్ ఎప్పుడూ మంచిది కాదు. ఎనీ డ్రగ్ ఇప్పుడు రోజు పెడుతున్నట్లయితే మెల్లగా ఆల్టర్నేట్ డేస్ లేక వీక్లీ ట్వైస్, ఆ తర్వాత నిదానంగా దాన్ని వదిలేయడం అనేది చేయాలి. ఆ గ్రాడ్యువల్గా విత్డ్రా చేయడం ఎలా అనేది కూడా మీకు ప్రిస్క్రైబ్ చేసిన డాక్టరే గట్టిగా చెప్పగలరు.